కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న జనజాతర కొన్ని అంశాలను ప్రధానంగా అది ఎక్స్పోజ్ చేస్తున్నది. రాష్ట్రంలో 6 గ్యారంటీల పేరుతో ప్రజల్లోకి వెళ్ళి విజయాన్ని సాధించింది. 5 గ్యారంటీల పేరుతో కర్ణాటకలో ఎన్నికల్లోకి వెళ్ళి విజయం సాధించింది. ఇప్పుడు 5 పాంచినాయ్ 25 గ్యారంటీ అనే పేరుతోని ఎన్నికలకు వెళ్తూ ఉన్నది. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న విషయాలు, వారు చెప్పిన నరేషన్ మొత్తం చూస్తే కనుక సరిగ్గా 2023 డిసెంబర్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2024 మే జూన్ లోక్సభ ఎన్నికలు, ఆనాడు రాష్ట్రంలో కేసీఆర్కు తిరుగులేదు, కేసీఆర్ను ఓడించడం కష్టము అనే ఒక భావన, ఒక అభిప్రాయం చాలా బలంగా ఉన్నప్పుడు 6 గ్యారెంటీ తెరపైకి వచ్చినాయి. అది తెలంగాణ ప్రజల లేదా ఆనాడు ప్రభుత్వ పట్ల కనబడకుండా వినబడకుండా వ్యతిరేకతను తమకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ మలుచుకోగలిగింది. అది ఇంత స్థాయిలో ఉంటుందని కానీ వ్యతిరేకత ఎవరు అంచనా వేయలేకపోయారు. ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటుందని నిరుద్యోగుల విషయంలోనూ అది కనబడింది అక్కడక్కడ, కానీ ఇది ఇంత స్థాయిలో ఉంటుందనే అంచనా లేదు. అది కేసీఆర్ చివరి నుంచే లేదో చేస్తారని అనుకున్నారు. ఇందులో ఉన్న మహిళలు, నిరుద్యోగులు, వెనుకబడిన సామాజిక వర్గాలు, దళితులు, వీరి విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు 6 గ్యారంటీలు అద్భుతంగా పనిచేసినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు సంబంధించిన విషయాలు, పాంచినాయ్ 25 గ్యారంటీ, ఇక్కడ కూడా యువత, మహిళ, రైతు, శ్రామిక వర్గాలు వీరందరూ, వీటితో పాటుగా రైతులకు సంబంధించిన వాటిల్లో కనీస మద్దతు ధరను ప్రస్తావించడము, తర్వాత పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొస్తామని చెప్పడం. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు లేదా ప్రాంతీయ ప్రభుత్వాలు పడిపోతున్న అంశాల దృష్టి కావచ్చు, బహుశా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పడం, రోహిత్ వేముల చట్టాన్ని చేస్తామని చెప్పడం ఇత్యాది విషయాలు ఆ మేనిఫెస్టోలో చాలా ప్రధానంగా కనబడుతున్నాయి. నిరుద్యోగుల విషయంలో 50% రిజర్వేషను, మహిళలకు కోటా పెంపుదల, కులగణన, ఈ విషయాలన్నీ కూడా బీజేపీ ముట్టుకొని బీజేపీ ప్రస్తావించని అంశాలకు ప్రధానంగా పట్టుకున్నది. అంటే ఈ 5 న్యాయాలు, 25 గ్యారంటీలు ఇవి తప్పకుండా అధికారంలోకి తీసుకొని వస్తాయి తమననే భావన వారిలో ఉన్నది. వాస్తవానికి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి అద్భుతం, అమోఘం సీట్లు వస్తాయని ఏ సర్వేలో రావడం లేదు, ఎక్కడ చర్చ జరగడం లేదు. ఒక పర్సెప్షన్ బిల్డప్ కావడానికి కూడా స్కోప్ కనిపించట్లేదు. అయితే ఒక్కొక్కసారి ప్రజల అభిప్రాయం ఏమిటనేది ఎదుటి పక్షం గురించి బలంగా ప్రచారం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండవచ్చు. డిసైడింగ్ ఓటర్ ఎవరైతే ఉంటారో ఆ నిర్ణయాత్మకంగా పనిచేసే ఓటర్లు మౌనంగా ఉన్నప్పుడు ఏ భావన, ఏ ప్రభావం బయటికి కనబడదు. ఇక్కడ బహుశా సెంటిమెంట్ కావచ్చు. తుగ్గూడ సభలో 6 గ్యారెంటీల అమలు తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడి నుంచే జాతీయ స్థాయిలో లేదా తెలంగాణలో జరిగిన ఒకానొక ప్రయోగాన్ని జాతీయ స్థాయికి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఇక్కడ తెలంగాణలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీకి వాతావరణం అనుకూలించిందో జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి వాతావరణం అనుకూలించబోతున్నదని, ఇది తెలంగాణ దానికి ఒక ఉదాహరణనే అభిప్రాయాన్ని లేదా ఒక ఆలోచనను, ఒక సంకేతాన్ని జాతీయ స్థాయిలో పంపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. వారి మేనిఫెస్టోలో విషయాలు చూస్తే కనుక నిజంగానే ఇన్నాళ్ళు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర 1, 2 యాత్రలు చేసుకుంటూ రావడం, ఈ ఇటీవలి కాలంలో ఈ 10 ఏళ్ల కాలంలో జరిగిన పరిణామాలు, ఇక్కడ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని రేవంత్ రెడ్డి పదే చెప్పడం, మేనిఫెస్టోలో కూడా గడిచిన 10 ఏళ్ల కాలంలో జరిగిన పొరపాట్లను, అప్రజాస్వామిక అన్యాయాలను సరిచేస్తామని మేనిఫెస్టోలో చెప్పడం, దీన్ని ఒక నరేషన్గా ఇప్పటికైతే బిల్డప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నరేషన్ కనుక ప్రజల్లోకి బలంగా వెళ్ళగలిగితే ఆ మేరకు దాని ప్రభావం కూడా ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలను, మేనిఫెస్టోలో ఉన్న విషయాలు, దాన్ని దేశంలో నెలకొన్న పరిస్థితులను ఒక భావన కలిగించే విధంగా ప్రజల లోపల అన్యాయాలను సరిదిద్దుతాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాము, ఇవి తర్వాత మహిళలకు రిజర్వేషను, కులగణన, ఈ అంశాలు ఒక 4-5 అంశాలు వాళ్ళు ప్రధానంగా తీసుకున్నారు. ఈ 4-5 అంశాలు కూడా దక్షిణ భారతదేశంలో ఆ ప్రభావం ఉండవచ్చునేమో కానీ ఉత్తర భారతదేశంలో ఏ మేరకు ఉంటాయో తెలియదు. కానీ మొత్తానికైతే ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణ భారతదేశము, మధ్య భారతదేశంలో కొంత భాగం ఉండవచ్చు. ఇంకా మిగతా ఉత్తరాదిన ఈ ప్రభావాలను నిర్దిష్టంగా ఇంత అని చెప్పడానికి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం హైదరాబాద్ కేంద్రంగా, తుగ్గూడ కేంద్రంగా లక్షలాది మందితో సభ, ఆ సభ ద్వారా
ఎన్నికల మేనిఫెస్టో, దీని ద్వారా ఒక నిర్మాణాత్మకమైన లేకపోతే కనుక బీజేపీకి కౌంటర్ పార్ట్గా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తాను ఏం చేయబోతున్నదో, ఏం చెప్పాలనుకుంటున్నదో వాటికి సంకేతాత్మకంగా బహుశా ఈ సభను చూపించే ప్రయత్నం చేస్తున్నది రాష్ట్ర కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ కూడా.